ఎంతో ఇష్టపడుతున్నాడు. ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. ఐ లవ్ యూ అని చెప్పిన దానికి చెప్పినట్టు నెరవేరుస్తున్నాడు. చాలాసార్లు సమాజంలో మనం ఐ లవ్ యూలు వింటూ ఉంటాం. నాకు ఈ ఐ లవ్ యూలు ఎలా కనబడతాయంటే నేతి బీరకాయలాగా కనబడతాయి. నేతి బీరకాయలు వినబడిందా ఈ మాట? నేతి బీరకాయలో నెయ్యి ఉందా? ఉండదేమో, మేబీ. అంతే కదా. మైసూర్ పాక్ అనేది నిజంగా మైసూర్లోనే స్థాపించబడిందా? ఏంది ఎవరికి తెలుసు? అంతే కదా. నేతి బీరకాయని ఎంత పిండినా అందులో నెయ్యి అలాగ రాదో, చాలామంది జీవితాలలో ఐ లవ్ యూ అని అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పినంత మాత్రాన ఆ నిజమైన ప్రేమ క్రియలలో కనబడట్లేదు అనేది వాస్తవం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు. అందుకే యెహోవా తన ప్రజల యందు ఏమి కలిగిన వాడు? ప్రీతి గలవాడు. ఆయన దీనులను అందుకే రక్షణ చేత అలంకరిస్తాడట. ఏం చేస్తాడట? ఈరోజు రక్షణ భాగ్యం పొందిన మనం అందరం ఒకే మాట ఖచ్చితంగా చెప్తాం, నా గొప్పతనాన్ని బట్టి దేవుడు నాకు ఈ రక్షణ ఇవ్వలేదు, దేవుని కృపను బట్టి మాత్రమే ఇది నాకు కలిగింది. కృప ద్వారా మాత్రమే నేను రక్షించబడ్డాను, ఇది దేవుని వరమే. ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా మాట? ప్రతి